అమ్మ కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడుస్తుంది. సంవత్సరంలో ఎట్లా ఉంది పాలన? ఎట్లా ఉందన్న ఎట్లా ఉంది అడ్డ మీద వస్తున్నాం నుంచొని పోతున్నాం. పనులు లేవు, రూమ్ కిరాయిలు కట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. పిల్లలకు చదువులు చదివించుకోవాలి, ఫీజులు కట్టంటే చాలా ఇబ్బంది. పనులు నడుస్తే పనులు చేసి మేము పిల్లలకు చదివించుకుంటాం, రూమ్ కిరాయి కట్టుకుంటాం, కడుపుకు బతుకుతాం. అట్లా లేదు ఇట్లా లేకుండా చేసిండు. అభివృద్ధి అనేది కనపడుతుందంటారా లేదు అంటే? డబల్ బెడ్రూమ్లు అప్లై చేసిన వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. ఏడిచ్చిండు, ఇయ్యలే కదా. పేదోళ్ళం అడ్డ మీద బతుకుతున్నాం. ఇంత అంత ఇస్తే ఎంత బాగుంటుంది. మేము ఆ రూమ్లో ఉండి ఏడన్నా పని చేసుకొని బతుకుతాం కదా. మాకే 20-30 ఎకరాల పొలాలు లేవు. 2 ఎకరాలు, ఎకరన్నర అట్లా ఉన్నాయి పొలాలు. మాకు ఎక్కువ పొలాలు ఉంటే ఈడ వచ్చి ఎందుకు బతుకుతాం? పొలాలు చేసుకునే బతుకుతాం కదా. అట్లా లేదు ఇట్లా లేదు, అన్ని హామీలు ఇచ్చిండు. నిజంగా చేస్తాడేమో అని మేము అనుకున్నాం. ఫ్రీ బస్సులో తిరుక్కుంటా ఉంటే కడుపుకేం తిందాం అన్న. పోతాం వస్తాం, ఆకలి కాదా? కడుపు లేదా మాది? బస్సులనే తిరుగుతామా? చెప్పు, పని చేసుకోమా? మీరు ఎందుకు డ్యూటీలు చేసుకుంటారు? ఇప్పుడు డబ్బులు వస్తాయనే కదా. మాకు అంతే కదా, పనులు దొరుకుతూనే మేము తింటాం. ఏమన్నా అవసరం ఉంటే ఊరికి పోతాం, అవసరం లేదు ఎందుకు పోతాం? 500 గ్యాస్ ఇవ్వలే. ఫ్రీ కరెంట్ అంటే ఎవరికి అప్లై చేసిన వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఎవరికి లేదు. అప్లై చేసుకున్న వాళ్ళకి ఉంది ఫ్రీ కరెంట్. ఊర్లలో ఎవరికి ఉంది? రుణమాఫీ ఎంత అయింది? 35 ఏళ్ళు ఉంటే 35 ఏళ్ళు చేసిరు, 35 ఏళ్ళే ఇచ్చారు మాకు. 2 లక్షలు అన్నారు, ఏడ ఇచ్చిర్రు 2 లక్షలు? ఆడ పోయి మేనేజర్కి అడిగితే నీ భూమి ఎంత ఇవ్వాలి ఉందో అంత ఇస్తున్నావు అని వాళ్ళు అంటారు. ఏమి ఇస్తుంది? రైతు బంధు ఇవ్వలే, ఏది ఇవ్వలే. పింఛన్ ఏడ పెంచిండు అన్న, ఏడ పెంచిండు? ముసలోళ్ళు ఊర్లో సస్తున్నారు. ఈడ మాకు తిననిక లేకున్నా కానీ నెలకు 500 పంపిస్తున్నాం ముసలోళ్ళకు. నెల కన్నా రేటు ఇవ్వాలి. ఆ 2 ఏళ్ళు కేసీఆర్ చేసినాయి. అట్లా బీస్తలేరు. నెల తప్పించి 10 రోజులకు 12 రోజులకు ఇస్తున్నారు. మంచిగా ఉండే, కొంచెం మంచిగా ఉండే. ఈయన వచ్చిండు చాలా మోసం పోయినాం. చేస్తే మంచిగానే ఉంటది. చేస్తే అందరం బతుకుతాం, ఒకరేమేం బతుకోం, అందరం బతుకుతాం. అమ్మ కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడుస్తుంది. సంవత్సరంలో ఎట్లా ఉంది పాలన? ఎట్లా ఉందన్న ఎట్లా ఉంది అడ్డ మీద వస్తున్నాం, నుంచొని పోతున్నాం. పనులు లేవు, రూమ్ కిరాయిలు కట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. పిల్లలకు చదువులు చదివించుకోవాలి, ఫీజులు కట్టంటే చాలా ఇబ్బంది. పనులు నడుస్తే పనులు చేసి మేము పిల్లలకు చదివించుకుంటాం, రూమ్ కిరాయి కట్టుకుంటాం, కడుపుకు బతుకుతాం. అట్లా లేదు ఇట్లా లేకుండా చేసిండు. డబల్ బెడ్రూమ్లు అప్లై చేసిన వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. ఏడిచ్చిండు, ఇయ్యలే కదా. పేదోళ్ళం అడ్డ మీద బతుకుతున్నాం. ఇంత అంత ఇస్తే ఎంత బాగుంటుంది. మేము ఆ రూమ్లో ఉండి ఏడన్నా పని చేసుకొని బతుకుతాం కదా. మాకే 20-30 ఎకరాల పొలాలు లేవు. 2 ఎకరాలు, ఎకరన్నర అట్లా ఉన్నాయి పొలాలు. మాకు ఎక్కువ పొలాలు ఉంటే ఈడ వచ్చి ఎందుకు బతుకుతాం? పొలాలు చేసుకునే బతుకుతాం కదా. అట్లా లేదు ఇట్లా లేదు, అన్ని హామీలు ఇచ్చిండు. నిజంగా చేస్తాడేమో అని మేము అనుకున్నాం. ఫ్రీ బస్సులో తిరుక్కుంటా ఉంటే కడుపుకేం తిందాం అన్న. పోతాం వస్తాం, ఆకలి కాదా? కడుపు లేదా మాది? బస్సులనే తిరుగుతామా? చెప్పు, పని చేసుకోమా? మీరు ఎందుకు డ్యూటీలు చేసుకుంటారు? ఇప్పుడు డబ్బులు వస్తాయనే కదా. మాకు అంతే కదా, పనులు దొరుకుతూనే మేము తింటాం. ఏమన్నా అవసరం ఉంటే ఊరికి పోతాం, అవసరం లేదు ఎందుకు పోతాం? 500 గ్యాస్ ఇవ్వలే. ఫ్రీ కరెంట్ అంటే ఎవరికి అప్లై చేసిన వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఎవరికి లేదు. అప్లై చేసుకున్న వాళ్ళకి ఉంది ఫ్రీ కరెంట్. ఊర్లలో ఎవరికి ఉంది? రుణమాఫీ ఎంత అయింది? 35 ఏళ్ళు ఉంటే 35 ఏళ్ళు చేసిరు, 35 ఏళ్ళే ఇచ్చారు మాకు. 2 లక్షలు అన్నారు, ఏడ ఇచ్చిర్రు 2 లక్షలు? ఆడ పోయి మేనేజర్కి అడిగితే నీ భూమి ఎంత ఇవ్వాలి ఉందో అంత ఇస్తున్నావు అని వాళ్ళు అంటారు. ఏమి ఇస్తుంది? రైతు బంధు ఇవ్వలే, ఏది ఇవ్వలే. పింఛన్ ఏడ పెంచిండు అన్న, ఏడ పెంచిండు? ముసలోళ్ళు ఊర్లో సస్తున్నారు. ఈడ మాకు తిననిక లేకున్నా కానీ నెలకు 500 పంపిస్తున్నాం ముసలోళ్ళకు. నెల కన్నా రేటు ఇవ్వాలి. ఆ 2 ఏళ్ళు కేసీఆర్ చేసినాయి. అట్లా బీస్తలేరు. నెల తప్పించి 10 రోజులకు 12 రోజులకు ఇస్తున్నారు. మంచిగా ఉండే, కొంచెం మంచిగా ఉండే. ఈయన వచ్చిండు చాలా మోసం పోయినాం. చేస్తే మంచిగానే ఉంటది. చేస్తే అందరం బతుకుతాం, ఒకరేమేం బతుకోం, అందరం బతుకుతాం.